ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలోని బళ్ళారి గన్ ఫైరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఒక్క రోజులోనే ఆయనపై వేటు పడ్డం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సస్పెండ్ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బళ్ళారి గన్ ఫైరింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఘటనకు బాధ్యుని చేస్తూ ఎస్పీ పవన్ నిజ్జూర్ని సస్పెండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ సార్. యోగానంద్, దీనికి బళ్ళారి ఎస్పీని ఎందుకు బాధ్యుని చేశారు, ఎందుకు తనపైన వేటు పడింది? దట్టు ఒక్కరోజే ఆయన డ్యూటీలో ఉన్నారు, అక్కడ జిల్లాకు వచ్చి ఒక్క రోజులోనే వేటు పడింది. దీనిపైన ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? వాస్తవానికి పవన్ నిజ్జూరు బాధలు స్వీకరించి బళ్ళారి కాల్పుల ఘటన జరిగేటానికి కేవలం కొద్ది గంటలే అయింది, 2-3 గంటలే అయింది. కానీ అంతలోపు ఆయనపై సస్పెన్షన్ వేటు పడడం కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాల్సిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే కేవలం కొద్ది గంటల్లోనే ఒక ఎస్పీని సస్పెండ్ చేసి బాధ్యత చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంతవరకు అక్కడ పనిచేసిన శోభారాణి అనే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మాండేకి బదిలీ చేయడం, ఆలోపే పవన్ నిజ్జూరు బాధలు స్వీకరించడం అన్ని చకచక జరిగిపోయి ఆ తర్వాత వెంటనే కాల్పుల ఘటన చోటు చేసుకుని ఈ కాల్పు ఘటనకు బాధ్యత చేస్తూ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం పట్ల కూడా తీవ్ర స్థాయి కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే దీని పట్ల సీఎం యువజన స్మృతి కూడా తెలియాల్సి రాత్రి ఆయన ప్రకటించారు సస్పెండ్ చేస్తున్నట్లు. అయితే దీని పట్ల రాజకీయ వర్గాలు ఇవాళ స్పందించే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ కానీ లేదా ఇతర జేడీలో కూడా దీనిపై స్పందించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక్క రోజులైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా బాధ్యత చేస్తారు, మీ వైఫల్యం ఉంది అక్కడ, మీ ప్రభుత్వ వైఫల్యం ఉంది అంటూ కూడా అక్కడ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయడానికి ఒక ఎస్పీ సస్పెండ్ చేస్తారంటూ కూడా బీజేపీ తీవ్రస్థాయి విమర్శలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే గాయపడ్డ వారిని, నిన్న కాల్పుల్లో గాయపడ్డ వారిని లేదా గొడవలో గాయపడ్డ వారిని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పరామర్శించారు. గాలిజీలందరూ కూడా సంఘీభావం తెలిపి మేము అండగా ఉంటాం మీకు అంటూ కూడా చేపించడంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం బట్టి బీజేపీ ఎలా స్పందిస్తారో కూడా మేము వేచి చూసాము కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.